వక్రతుండయోగం. ఈరోజు మనం కుజ చంద్రులు సంయోగం అంటే చంద్రమంగళ యోగం గురించి తెలుసుకుందాం. అసలు చంద్రమంగళ యోగం అంటే ఏంటి? జాతక జ్యోతిష్యంలో చాలా యోగాలు ఉంటాయి అన్నమాట. అందులో ఈ చంద్రమంగళ యోగం ఒకటి. మనం ఫ్యూచర్లో కూడా అన్ని యోగాల గురించి ఒక్కొక్క యోగం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అసలు చంద్రమంగళ యోగం అంటేనే కుజగ్రహము చంద్రగ్రహము రెండు కలయిక వల్ల ఏర్పడేది, అంటే చంద్రుడితో కుజుడు కలిసినప్పుడు ఏర్పడేదే చంద్రమంగళ యోగం. చంద్రమంగళ యోగంలో అది ఏంటి? చంద్రమంగళ యోగం వల్ల ఏంటి అంటే బెనిఫిట్స్ ఏంటి? ప్రతి యోగం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని బెనిఫిట్స్ కానివి కూడా ఉంటాయి. అయితే యోగం ఎక్కడ కలుస్తుంది, ఎంత బలంగా ఉన్నారు, ఏదైనా ఆ లగ్నానికి యోగకారకుల దృష్టి వాళ్ళ మీద ఉందా, లేదు శుభగ్రహాల దృష్టి ఉందా, ఇవన్నీ కూడా చూసుకుని వాళ్ళు ఎంత డిగ్రీస్లో కలిసి ఉన్నారనేది కూడా పరిశీలించినాక ఆ యోగం ఎంత పర్సంటేజ్ ఇతని మీద ప్రభావం చూపిస్తుంది అనేది మళ్ళీ లగ్నాధిపతి యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చంద్రమంగళ యోగం ఉంటే ఫస్ట్ నా రీసెర్చ్లో నేను చేసిన దాంట్లో ఏంటంటే ధనపరంగా చాలా మంచిది. నా అనుభవంలో బట్టి చూశాను. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అన్నమాట, ఎక్కువ రొటేషన్ ఉంటుంది. అలాగే సంపద వృద్ధి, వాళ్ళ ఫైనాన్షియల్గా రొటేషన్ ఉండటమే కాకుండా ఆ సంపద వృద్ధి పొందుతుంది, డెవలప్ అవుతుంది. అది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు, ఏ ల్యాండ్ మీదో ఎక్కడో పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు వృద్ధి పొందుతుంది. లక్ష్మీ యోగం అని చెప్పొచ్చు మొత్తం మీద. కానీ గర్గ మహర్షి దీని గురించి ఏం చెప్పారంటే పూర్ణ చంద్రుడు అయితే, అంటే చంద్రుడు కూడా బలవంతుడు అయితే మనిషి మంచి అందంగా కూడా ఉంటాడు అనేది కూడా చెప్పారన్నమాట. అలాగే అక్కడ ఆయన కూడా సంపద పరుడు అని చెప్పారు. చూడండి, మళ్ళీ ఒక ఋషి కూడా దీన్ని నిర్ధారిస్తున్నారు సంపద పరుడు అని. కృష్ణపక్ష చంద్రుడు అయితే, అంటే అమావాస్యకి వెళ్తున్న చంద్రుడు అయితే జాతకుడు బలహీనంగా ఉంటాడు. ఒకవేళ నా అనుభవంలో చూసింది ఏంటంటే బలహీనంగా ఉన్న చంద్రుడితో ఏర్పడిన యోగం నీచ వ్యాపారం చేయిస్తుంది. అంటే వైన్ షాపులు, నీచ వ్యాపారం దగ్గర అలాంటివి కూడా చేపిస్తుంది అనేది నేను అనుభవం చూశాను. అలాగే నా రీసెర్చ్లో మేష వృషభ కర్కాటక రాశుల వారికి అయితే ఈ యోగం మంచి సంపదను ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మేష వృషభ కర్కాటక రాశుల వారికి ఆ లగ్నాలైనా కూడా. మళ్ళీ మెడికల్ ఆస్ట్రాలజీలోకి వస్తే ఈ ప్రతి దానికి చూడండి చాలా కాంబినేషన్స్ ఉంటాయి. ఒకటే ఎప్పుడు నిర్ధారించకూడదు. వాత సంబంధమైన వ్యాధులు వస్తాయి, అలాగే శ్వాస సంబంధమైన వ్యాధులు వస్తాయి, జంతువుల వల్ల ఇబ్బంది ఉంటుంది, దొంగల వల్ల భయం ఉంటుంది, రాజు వల్ల భయం అంటే ఏంటంటే ఈ చంద్రుడు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాడో ఈ నీచ వ్యాపారాలు చేస్తున్నప్పుడు కొన్నిటికి లైసెన్స్ ఉంటుంది, ఆ గవర్నమెంట్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. శుభగ్రహ దృష్టి అయితే పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. దొంగల భయం అంటే ఏంటంటే ఏవో వస్తువులు మిస్ అవుతూ ఉంటాయి, అక్కడంతా పనిచేసే వాళ్ళు అది ఏదో రూపంగా కొంత అదొంగతనం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా పాపగ్రహ దృష్టి. కళ్యాణవరం గారు ఋషి గారు ఏం చెప్పారంటే ఈయన కూడా అదే చెప్తున్నాడు. మేష వృషభ కర్కాటక రాశులు ఈ సంయోగం లగ్నం అయితే తెలివితేటలు ఇస్తుంది, అంటే మంచి షార్ప్ మైండ్ ఇస్తుంది, అందము, సంపద, అదృష్టము, మంచి లక్షణాలు, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అంటే లీడర్షిప్ క్వాలిటీస్, ఏదైనా సంస్థను మేనేజ్ చేయగలడు, గ్రూప్ ఆఫ్ పీపుల్ని మేనేజ్ చేయగలడు, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి లగ్నాధిపతి యొక్క బలం బట్టి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతుంటాయి. అలాగే ఇతర లగ్నాల వారికి, అంటే మేష వృషభ కర్కాటకం లేకుండా ఉండి కొంచెం బలహీనంగా ఉంటే గర్వం ఉంటుంది బాగా. చంద్రుడు తల్లి అవటం వల్ల నా అనుభవం చూశాను. చంద్రమంగళ యోగం చంద్రుడు బలహీనంగా ఉంది లేదా కుజుడు బలహీనంగా ఉండి చంద్రుడిని చెడగొడుతున్నప్పుడు కానీ ఈ తల్లితో ఎక్కువ వాకు వివాదం, అంటే గొడవ పడుతూ ఉంటారు. తల్లి ఏం చెప్పినా వాళ్ళు వ్యతిరేకంగా ఉంటుంటారు.
మెడికల్ ఆస్ట్రాలజీ వచ్చేకి కొంచెం ఈఎన్టీ కంప్లైంట్, ఇయర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి బాగా డెబిలిటీ అంటే బాగా నిశ్చిత్తము, బాగా మెలిఫిక్స్ ఇంపాక్ట్, లగ్నాధిపతి కూడా వీళ్ళతో సంబంధం ఉంటే కొంత మాటలు కూడా విషయంలో ఇబ్బంది ఉంటుంది. లేజీనెస్ ఉంటుంది. నల్లని శరీరం అంటే నల్లని శరీరం కదా, ఛాయ్ తక్కువగా, ఆకర్షణ తక్కువగా ఉండడం మొదలైనవి ఇచ్చింది. కుజచంద్రులు ఇది రక్త సంబంధ వ్యాధులు కూడా ఇచ్చింది, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, అజీర్ణ వ్యాధులు, ఇండైజేషన్. చంద్రమంగళ యోగం ఎప్పుడు కూడా ఈ చంద్రమంగళ యోగం 10, 9, 5, 11 స్థానాల్లో ఉంటే లగ్నం నుంచి సంపదలు, రాజ్య పూజిత కలుగును, మంచి జ్ఞానాన్ని కూడా ఇచ్చింది. సంపద అనేది కామన్గా వస్తుంది, అబ్జర్వ్ చేయండి రీసెర్చ్లో. కుజచంద్ర సంయోగం లగ్నం నుంచి 2వ ఇంట్లో ఉంటే, కుజచంద్రుల సంయోగం 2వ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ధనస్థానం కదా, ఆల్రెడీ సంపద పరులని మనం అనుకున్నాం, ధనవంతుడు అవుతాడు. లగ్నాధిపతి బలం లేకపోతే, లగ్నాధిపతి కనుక బలం లేకపోతే మోసపోతాడు, ఎక్కువగా ఈ ధన విషయంలో మోసపోతూ ఉంటాడు. భార్యపై అనురాగం ఉండదు, ఇది కూడా లగ్నాధిపతి బలంగా లేనట్టు. కృతజ్ఞత ఉండదు, అది కూడా ఉంది. ఈ 2వ ఇంట్లో కుజచంద్రులు 2వ స్థానం మనసు స్థానం కదా, చంద్రుడు మనస్కారకుడు కదా, కఠినానికి కారకుడు కుజుడు కదా, వీళ్ళు కలిసి వీళ్ళ మీద పాపదృష్టి ఉంటే వీడు దుర్మార్గుడు అనమాట. దుర్మార్గుడు అంటే అర్థం ఏంటి? అక్కడ దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉంటాడు అని నా రీసెర్చ్లో తేలింది. కుజచంద్రుల సంయోగం 4వ ఇంట్లో ఉంటే, లగ్నం నుంచి 4వ ఇంట్లో ఉంటే, ఎందుకు 3 వదిలేశానంటే కేవలం 1, 2, 4, 7, 8, 12 కుజుడు ఉన్న ప్లేసులు మంచివి కాదు, జనరల్గా మ్యారిటల్ దాంట్లో కలిసి ఉంటే ఏంటంటే మనం ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాం. జగడాల మారి గొడవలకు సిద్ధం. ఎప్పుడైతే ఈ 4th హౌస్ క్యారెక్టర్ని చూసేస్తుంది అంటే ప్రతిదానికి అతనే గొడవ పడుతూ ఉంటాడు, ధనం ఉండదు. ఎప్పుడు ఈ పాపగ్రహ సంబంధం ఉంటే బంధువర్గం అంతా సరిగా ఉండడు, ఒక్కోసారి బేరేకం కూడా అనిపిస్తాడు, ఆనందంగా ఉండడు, మనశ్శాంతి ఉండదు, అల్పాయువు ఉంటుందంటాడు. కానీ మిగతా శనిని కూడా చూసి ఆయుష్ చెప్పాలి కానీ గౌతు ఈ కాంబినేషన్తో చెప్పకూడదు. క్షమాగుణం ఉండదు, క్షమాగుణం ఉండదు. ఇతరుల భార్యపై మోజు ఉండదు, అంటే ఏంటంటే పరస్త్రీ అమోహం ఉండదు. పిల్లలు వదిలివేస్తారు, అంటే వీళ్ళని సరిగా చూడరు, వీళ్ళు కూడా పిల్లలు కూడా సరిగా పెట్టించుకోరు. కుజచంద్రుల సంయోగం లగ్నం నుంచి 7వ ఇంట్లో ఉంటే, అంటే ఇప్పుడు అంతే కదా నేను చెప్పింది, 1, 2, 4, 7, 8, 12 అనేది ఎప్పుడు కుజచంద్రుడు ఉంది, కానీ కుజుడిని మాట్లాడుకుంటుంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అల్పాయువు అన్నాడు, అంటే మిగతా శనిని కూడా చూడాలి. అక్రమ సంబంధాలు ఉండదు, ఇది నా అనుభవం చూశాను. అక్రమ సంబంధాలు ఉంటాయి, అత్యాశ ఎక్కువ ఉందండి. ఇక్కడ కూడా పరస్త్రీ అమోహం ఉంటుంది, ఇతరుల ధనంపై ఆశ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయాలనుకుంటే ఆ పార్ట్నర్ కనుక సప్తమంలో కుజచంద్రులు ఉన్నారనుకోండి, వాళ్ళతో చెయ్యొద్దు. ఎందుకు? అత్యాశ, ప్రయత్నం ధనంపై ఆశ, ప్రతిదీ ధనంతోనే చూస్తూ ఉంటాడు, మరి మీరు ఇబ్బంది పడతారు. అందుకని చెక్ చేయించుకోవాలి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసుకునేటప్పుడు. అబద్ధాలు చెప్తాడు, ఈర్ష్య, అసూయ ఉంటాయి, ఉదర సంబంధమైన వేదనలు ఉంటాయి, ఆవేశపూరిత వ్యక్తిత్వం. ఎందుకు ఆవేశపూరితం? లగ్నాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు కాబట్టి. దుర్మార్గపు స్నేహాల వల్ల భయము, అంటే వీడు ఇలాగే ఉంటాడు, వీడు స్నేహితులు కూడా అట్లాగే తయారవుతారు. విద్య, ఎడ్యుకేషన్ ఉండదు, కానీ మళ్ళీ 4th హౌస్ బాగుండి, 5th హౌస్ బాగుండి, 9th హౌస్ బాగుండి ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ ఎంత ఉన్నా ఆ ఎడ్యుకేషన్ సమయంలో కొంత డిసిప్లిన్గా ఉండడు అని తెలియదు. మరి ముఖ్యంగా దశలు కూడా నడవాలి, ఒక పాయింట్తో మనం ఒక ఇది రాదు, ఇది జనరల్ పాయింట్స్. కుజచంద్రుల కలయిక 8వ ఇంట్లో ఉంటే బలహీనంగా, నేను చెప్తున్నా ఇవన్నీ కూడా బలహీనంగా ఉంటాయి, పెద్ద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటాడు, హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి, మర్యాద గౌరవం పొందలేడు, తెలివితేటలు తక్కువ ఉంటాయి, ధనం లేక చివరికి ఒక్కొక్కసారి బెగ్గింగ్, ఇతరులను వెళ్ళి సహాయం అడుక్కోవాల్సిన పరిస్థితి, ప్రతిసారి అడుగుతూనే ఉంటాడు సహాయం. ఈ ఎక్కువగా బెగ్గర్స్,
ఈ సాటర్న్ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఈ అష్టమంలో కుజచంద్రులు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. అంటే కొంత ఆ వెహికల్ మీద కూడా ఇన్కమ్ చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు మిగతా యోగాలు ఉండకూడదు, లగ్నాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పుడు లగ్నాధిపతి బలం చాలా ఇంపార్టెంట్ జాతకంలో. అలాగే అష్టమంలో కుజచంద్రుడు లేడీస్కి యుటరస్ రిలేటెడ్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కుజచంద్రుల కలయిక 12వ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా కఠినమైన హృదయం ఉంటుంది. చిన్న చిన్న వృత్తులు చేస్తూ ఉంటారు. విపరీతమైన కోపము, భయం ఉండదు వీళ్ళకి. ఎందుకంటే ఈ 12వ ఇంట్లో ఉన్న కుజుడు 4వ దృష్టి 3వ ఇంట్లో చూస్తాడు లగ్నం నుంచి. అనేది భయం ఉండదు, వ్యక్తిత్వం ఉండదు, ప్రజలకి హాని చేస్తూ ఉంటాడు, చెడు పనులకు అధికంగా ఖర్చు చేస్తాడు. ఎందుకంటే పాపగ్రహం ఉంది కాబట్టి ఖర్చు స్థానంలో. మంచి గుణము తక్కువ, అనవసరపు భయాలతో అనవసర భయాలు బాధపడతాయి. అంటే ఇతను భయం ఉండదు కానీ వీడేం చేస్తాడో వాడేం చేస్తాడో అని ఆలోచిస్తుంటాడు. అనవసరమైన భయాలు. ఇది ఎక్కువగా బుధుడు కూడా తోడైతే ఉంటుంది. కుజచంద్రుల కలయిక జనరల్గా స్త్రీ అయినా పురుషుడైనా కష్టకాలంలో దృఢంగా ఉంటారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఎవరి సహాయం కోరకుండా నమ్మకంతో ఓర్పుతో కష్టపడి పనిచేస్తారు. క్రమశిక్షణ, ఉదారత, దయ కలిగి కోపం లేకుండా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ ఉన్నప్పుడు. మంచి స్నేహితులు కలిగి ఉంటారు. వారి ఆర్థిక పరిస్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది. అన్యాయాన్ని ఎదురిస్తారు. ప్రపంచంలో నలుమూలలో వ్యాపారం చేస్తారు. మంచి కార్యాలకు ఖర్చు చేస్తారు. ఆడవారిపై మట్టికి ఒక్కరి బుద్ధి ఉంటుంది ఈ కుజచంద్రుల కలయిక మట్టికి ఉంటే. తర్వాత జనరల్ బ్యాడ్ విషయాలు, అవినీతి పరుడు, ఎక్కువ స్కాములు చేస్తారు, మాయ చేసి మోసం చేస్తారు, సినిమాలపై ఆసక్తి ఉంటుంది, భవిష్యత్తు గురించి ఆలోచించరు, అతి సున్నిత మనస్కులు, కోపంతో శత్రువులను అణచడానికి ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు, ఇతరుల భార్యను తీసుకుపోతారు, ఖాళీగా ఉండటం ఇష్టపడతారు, నిజాయితీ ఉండదు, అప్పులు చేస్తారు, దుర్మార్గులుగా ఉంటారు, వృత్తిలో స్థిరత్వం ఉండదు, లాటరీలు, రేసులు మొదలైన వాటిలో మక్కువతో మొత్తం పోగొట్టుకుని నిరుపేదగా మారిపోతారు. అంటే ఒక్కొక్కసారి పంచమంలో కనుక బలహీనంగా ఉన్నప్పుడు జోదాలు కూడా ఆడుతూ ఉంటారు. ఇది చంద్రమంగళ యోగం యొక్క గురించి నేను నా రీసెర్చ్ గురించి చెప్పాను. కానీ ఇది కేవలం ఒక జనరల్ రిజల్ట్స్. జాతక చక్రం చూసి కుజచంద్రుడు బలంగా ఉన్నారా లేదా, ఆ నవాంశంలో బాగున్నారా లేదా, యోగం ఎంత పర్సంటేజ్ ఉంది, మంచి యోగంగా తీర్చిదిద్దే ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడు. వెండి కంచంలో భోజనం చేస్తాడు. అంటే వెండి కంచంలో భోజనం చేయాలంటే ఆ ధనం ఉండాలని అర్థం. అట్లనే అంటే అంత ధనం వస్తుందని అంటే అంత స్థాయి ఉంటుంది ఇతనికి అనే ఒక విధంగా నేను చూశాను. కానీ చంద్రమంగళ యోగం కనుక బలహీనంగా ఉంటే నీచ వృత్తులు చేయటం, లైసెన్స్ లేని వ్యాపారాలు చేయటం, ఇతరులను మోసం చేయటం, తల్లితో జగడాలాడటం, గొడవ పడటం, ఇలాంటివి కూడా చూశాను. ముఖ్యంగా మంచి అనుభవం ఉన్న జ్యోతిష్కుడు మీ జాతక చక్రం చూడంగానే ఈ చంద్రమంగళ యోగం మంచిగా ఉందా చెడ్డగా ఉందా కూడా మీకు తెలియజేసి, ఒకవేళ చెడ్డగా ఉంటే ఆ కుజుడికి చంద్రుడికి సంబంధించిన క్షేత్ర దర్శనాలు, దానాలు, రెమెడీస్ కూడా తెలియజేస్తారు. చంద్రమంగళ యోగం గురించి ఈరోజు తెలుసుకున్నాం. శుభోదయం.